నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో చాలామంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉంటారండి, ఓకేనా. ఉద్యోగం మారిసిన తర్వాత 2 months వెయిట్ చేసి ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారు. పూర్తిగా ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేర్ మొత్తం తీసేద్దాం అనుకుంటారు. ఈ ప్రక్రియలో కొంతమందికి టీడీఎస్ పడే అవకాశం అయితే ఉందన్నమాట. అదే ఎవరికంటే చాలామంది తెలిసే ఉంటుంది, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, ఓకేనా. 50,000 కంటే ఎక్కువ ఎవరైతే తీస్తారో ఎంప్లాయ్ షేర్ కలిపి 50,000 కంటే ఎవరైతే ఎక్కువగా తీస్తారో అట్లాంటి వాళ్ళకి టీడీఎస్ పడుతుంది. అది కూడా ఏంటంటే వాళ్ళ సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, ఓకేనా. లాస్ట్ కంపెనీ 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్నప్పుడు 50,000 కంటే ఎక్కువ తీసినప్పుడు మనకి కామన్గా టీడీఎస్ అనేది పడుతుంది అనమాట, ఓకేనా. దానికి మనం పాన్ కార్డు లింక్ చేసుకోవాలి, ఓకే. అయితే ఈ టీడీఎస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కొంతమంది కొన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ కోసం ఇది. అయితే మనము ఈ టీడీఎస్ పడకుండా ఉండాలంటే, ఓకేనా, మనం ఏంటంటే 15G సబ్మిట్ చేయాలి. ఇది చాలామందికి తెలిసిన విషయమే, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి, ఓకేనా. ఈ 15G అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకు టీడీఎస్ పడదు, ఓకేనా. ఇది ఎలా ఫిల్ చేయాలి ఏంటని చెప్పేసి గత వీడియోలో మీకు చెప్పాను. కుదిరితే కనుక ఫ్యూచర్లో మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, ఓకేనా. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఫిల్ చేసి మనము ఫామ్ 19లో అప్లోడ్ చేయాలి. ఫైనల్ సెటిల్మెంట్కి 19, 10C రెండు ఒకేసారి పెట్టాలి. ఒకేసారి అంటే 1 by 1 పెట్టాలన్నమాట, ఓకేనా. అట్లయితే మీకు పూర్తిగా ఎంప్లాయర్ అండ్ పెన్షన్ షేర్ వచ్చేస్తారన్నమాట, ఓకేనా. అయితే ఈ టీడీఎస్ని తప్పించుకోవాలంటే మనం 15G పెట్టాలి, ఓకే. కొంతమంది పాన్ కార్డు లింక్ చేయరు. అట్లాంటి వాళ్ళు ఎలా అసలు ఏం చేయాలి అనేది మీకు చెప్తాను. అసలు టీడీఎస్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక చిన్న మార్గం అయితే ఉంది, దాని గురించి మీకు చెప్తాను, ఓకేనా. అయితే ముందుగా మనము పాస్బుక్ ఓపెన్ చేసినట్లయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, మనకేంటంటే ఈ యొక్క ఎంప్లాయీ అండ్ ఇక్కడ ఈ యొక్క ఎంప్లాయర్ షేర్లో ఈ 2 షేర్లు కలిపి ఎంతైతే అమౌంట్ ఉంటుందో, అంటే ఈ 2 కలిపి 50,000 కంటే ఎక్కువ మనం తీస్తే మన సర్వీసు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న సందర్భంలో టీడీఎస్ పడుతుంది అనమాట, ఓకేనా. పాన్ కార్డ్ లింక్ చేస్తే ఒకలాగా, పాన్ కార్డ్ లింక్ చేయకపోతే ఒకలాగా టీడీఎస్ పడుతుందండి. ఇన్ కేస్ మీరు పాన్ కార్డ్ లింక్ చేసి 15G పెట్టకపోతే 10% మీకు టీడీఎస్ కట్ అయిపోతుంది. అలాగే పాన్ కార్డు లింక్ చేయకుండా మీరు అప్లై చేస్తే కనుక మీకు 30% వరకు టీడీఎస్ అయితే కట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఇక్కడ కొంతమంది ఏంటి పాన్ కార్డు లింక్ చేయరు, అంటే హెచ్ఆర్ వాళ్ళకి సపోర్ట్ చేయరు. అట్లాంటి వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఓకేనా. పాన్ కార్డు లింక్ చేయడానికి అవకాశం అయితే లేదు, పాన్ కార్డు లింక్ లేదు. ఇప్పుడు నేను టీడీఎస్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరేం చేయాలంటే ఇక్కడ మనకి 2 షేర్లు ఉంటాయి కదా, ఓకేనా. ఎంప్లాయీ షేర్ ఉంటుంది అండ్ ఎంప్లాయర్ షేర్ ఉంటుంది. అయితే మీ ఎంప్లాయర్ షేర్ 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు, ఓకేనా. 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ మీ షేర్లో ఎక్కువ ఉందనుకోండి, 50,000 కంటే ఎక్కువ ఉన్న, అంటే 2 కలిపి ఎక్కువ దాటిపోతుంది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీకు 2 అమౌంట్లు కనబడుతున్నాయి కదండి. ఎంప్లాయీ షేర్లో 23,000 కనబడుతుంది, ఎంప్లాయర్ షేర్లో 48,000 కనబడుతుంది, ఓకేనా. ఈ సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ముందుగా ఏం చేస్తారంటే ఇదే సిచ్యువేషన్ మీది, ఓకేనా. ఇదే సిచ్యువేషను, పాన్ కార్డ్ లింక్ చేయలేదు అనుకున్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ 23,000 ఏదైతే ఉందో దీన్ని పార్షియల్ విత్డ్రా పెట్టేసుకోండి, ఓకేనండి. పార్షియల్ విత్డ్రా పెట్టేసుకోండి. పార్షియల్ విత్డ్రా ద్వారా అంటే ఫామ్ 31 ద్వారా మీకు 23,000 సెటిల్ అయిపోతాయి, ఓకే. సెటిల్ అయిపోయిన తర్వాత మీకు ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఈ 48,000 కనబడుతుంది అనమాట, ఓకేనా. 48,000 కనబడుతుంది. ఈ 48 ద్వారా మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేశారనుకోండి, పాన్ లింక్ చేయకపోయినా, మీకు ఎట్లాంటి ఇష్యూ ఉండదు, మీకు టీడీఎస్ పడే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే 50,000 కంటే ఎక్కువ తీయట్లేదు అండ్ మీ పాన్ కార్డ్ లింక్ లేదు. నో ఇష్యూ, ఇలా తీసుకోవచ్చు, ఇలా తప్పించుకోవచ్చు, ఓకేనా. బట్ ఎంప్లాయర్ షేర్ అనేది 50,000 కంటే ఎక్కువ ఉండకూడదు, 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేసు ఉన్నా కానీ ఎంప్లాయీ షేర్లో ఉన్న అమౌంట్ తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయనుకోండి, టీడీఎస్ పడిన ఒకవేళ తక్కువ పడుతుంది కదా. తక్కువ అమౌంట్ పడుతుంది అనమాట. ఒక 30% పోయినా కానీ ఈ 48,000లో తక్కువ పోతుంది. అదే ఇక్కడ కూడా ఒక 30,000, 23,000 ఉంది, లేదా 30,000 ఉంది, లేదా 50,000 ఉంది అనుకోండి. ఈ 2 కలిపి ఎక్కువ ఉంటుంది కాబట్టి ₹1,00,000 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు 30,000 దాకా పోతుంది అనమాట, ఓకే. అదే 50,000 ఉంది అనుకోండి, తక్కువ ఒక 15,000 అలా పోతుంది. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని
సో మీరు టీడీఎస్ నుంచి ఎంతో కొంత తప్పించుకోవడం లేదా పూర్తిగా తప్పించుకోవడం చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ విధంగా ఓకేనా, ముందు ఎంప్లాయీ షేర్ ఖాళీ చేసేసి మిగతా ఎంప్లాయీ షేర్ ఏదైతే ఉందో సో దీన్ని మీరు ఫైన్ సెటిల్మెంట్ ద్వారా తీసుకోండి. ఓకేనా. సో తక్కువ ఉందనుకోండి 50,000 కంటే నో ఇష్యూ, అంతకంటే ఎక్కువ ఉందనుకోండి టీడీఎస్ తక్కువ పడుతుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు కాస్త టీడీఎస్ని తప్పించుకోవడము లేదా సో పూర్తిగా తప్పించుకోవడము చేసుకోవచ్చు. ఓకే. చాలామంది కన్ఫ్యూజ్ పడుతున్నారు. సో ఇప్పుడు నేను వెంటనే అప్లై చేశారని చెప్పేసి సో జాగ్రత్తగా చూసి మీకు పాన్ కార్డు లింక్ చేయలేని పక్షంలో 15G పెట్టలేని పక్షంలో మీరు కాస్త ఆచితూచి అడుగు వేస్తూ వెళ్ళండి. లేకపోతే టీడీఎస్ పడడం, అమౌంట్ ఎక్కువ పోవడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకేనండి. మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. నా వాట్సాప్ అనే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద ఇవ్వడం లైక్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మైండ్ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.